ఒకరోజు గిన్నెలమ్మేవాడు సైకిల్ దొక్కుతూ వస్తూ ఉంటాడు. పాత బట్టలకి తల వెంట్రుకలకి మీరు కోరిన గిన్నెలిస్తామమ్మా, రండమ్మా రండి అని అరుస్తూ వెళ్తూ ఉంటాడు. మట్టింట్లో కాపురం చేసుకుంటున్న కోడలు అనామిక, అత్తేవి నావి పాత చీరలు, ఆయనవి మామివి పాత బట్టలేవనున్నాయేమో చూడాలి అని అనుకుంటూ ఇంట్లో ఒక మూల ఉన్న బీరువా దగ్గరికి వచ్చింది. బీరువా తెరచి బట్టల్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అత్తగారు శారద వచ్చింది. ఏం చూస్తున్నావు కోళ్ళ? పాత బట్టలేవనున్నాయేమోనని చూస్తున్నానత్తయ్య. మన దగ్గర ఉన్నాయన్నీ పాత బట్టలే కదా, కొత్త బట్టలు ఎక్కడున్నాయని చూస్తున్నావు? ఉన్న వాటిలోనే ఇంకా పాతవేమనున్నాయేమోనని చూస్తున్నానత్తయ్య. గిన్నెలు అమ్మేవాడు వస్తున్నట్టున్నాడు. పాత బట్టలేసి ఒక పెనం తీసుకుందాం. పిల్లలు ఎప్పటినుంచో చపాతీలు రొట్టెలు చేయమని అడుగుతున్నారు కదా అత్తయ్య. అవును కోళ్ళ, ఓ పంజే, ఏ చీరలకి ఎక్కువ అతుకులున్నాయో చూసి ఆ చీరలను పక్కన పెట్టు. నేనెళ్ళి ఆ గిన్నెలు అమ్మేవాడిని ఆపుతాను. సరే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద ఇంట్లో నుంచి బయటకొచ్చి రోడ్డు మీద నిలబడి గిన్నెలమ్మేవాడి కోసం చూస్తూ ఉంటుంది. శారదకి కొంచెం దూరంలో ఆ గిన్నెలమ్మేవాడు సైకిల్ దొక్కుతూ అరుస్తూ శారద వైపు వస్తూ ఉంటాడు. కోళ్ళ, ఆ గిన్నెలు అమ్మేవాడు మన ఇంటి దగ్గరికి వస్తున్నాడు. నువ్వు తొందరగా చూసి అతుకుల చీరలను తీసుకొనిరా అని కోడల్ని పిలుస్తుంది. బీర్వాలోని బట్టల్ని చూస్తున్న కోడలు అనామిక శారద వేసిన కేక విని బదులు చెప్తుంది. సరే అత్తయ్య, వస్తున్నాను. అతన్ని 2 నిమిషాలు ఉండమని చెప్పండి అని చెప్పగానే బయటున్న శారద ఆ మాటలు వింటుంది. గిన్నెలమ్మేవాడు శారద దగ్గరికి వచ్చాడు. బాబు, మా ఇంటి దగ్గర కాసేపు ఆపయ్యా. మా కోడలో పాత బట్టలు తీసుకొస్తుంది గాని. ఆ గిన్నెలమ్మేవాడు సంతోషపడి శారద ఇంటి ముందు ఆగుతాడు. సైకిల్ స్టాండ్ కూడా వేసుకుంటాడు. అమ్మగారు, పాత బట్టలేసి ఏం తీసుకోవాలనుకుంటున్నారు? అదే బాబు, పెనం, చపాతీలు రొట్టెలు కాల్చుకుంటాం కదా, అదుందా నీ దగ్గర? ఉందమ్మగారు. అయితే చూపించయ్యా. కోడలో పాత బట్టలు తీసుకుని వచ్చుద్ది. ఆ బట్టలు తీసుకొచ్చాక మీకు గిన్నెలు చూపిస్తాలేమ్మా. అలా కాదు బాబు, మాకు నచ్చిన గిన్నె నీ దగ్గర ఉందో లేదో మరి మాకు తెలియొద్దు. అందుకే నువ్వు గిన్నెలు చూపిస్తా ఉండు. మా కోళ్ళలో ఎంతలో లోపల నుండి బట్టలు తీసుకొచ్చుద్ది. అట్ట కాదమ్మగారు, తమరు తీసుకొచ్చే బట్టల్ని చూసి మీకే గిన్నె వచ్చిద్దో ఏ గిన్నె రాదో చూపించి చెప్తానమ్మా అని వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా అనామిక అతుకుల చీరలు తీసుకుని వచ్చింది. ఇదిగో బాబు, ఈ చీరలు తీసుకొని పెనమివ్వు అని చెప్పి అతనికి అతుకుల చీరలు చూపించింది అనామిక. గిన్నెలమ్మేవాడు ఆ చీరలకున్న అతుకుల్ని చూసి కొంచెం కోపంగా, ఏమో వీటినెవరన్నా చీరలంటారా? మీరు ఆడుకోవడానికి నేనే దొరికానా మీకు? నన్ను వదిలిపెట్టండమ్మా. పొద్దునే మంచి బేరమే దొరికింది. మీకో దండం, మీ చీరలకో దండం. ఈ రోజు నా వ్యాపారం సరిగ్గా సాగలేకపోతే నేను మిమ్మల్ని తిట్టుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతాడు అతను. అత్తాకోడళ్ళిద్దరూ మౌనంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి ప్రసాదు రమేష్ వచ్చారు. వాళ్ళని చూసి, ఏవండి, ఈరోజు పని దొరకలేదా? అప్పుడే ఇంటికొచ్చేశారు. అవునన్నమిక, పని దొరకలేదు. ఎంతసేపు అలా కూలీల అడ్డా దగ్గర నిలబడి ఉంటామని ఇంటికి వచ్చేసాం. ఇంటికొచ్చి మంచి పని చేశారు. డబ్బాలో ఉన్న డబ్బులు తీసుకొని సుభద్ర ఇంటికెళ్ళండి. ఆ డబ్బులు ఆమెకి ఇవ్వండి. ఆమె మీకు బియ్యం ఇస్తుంది. ఆ బియ్యం తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టండి. అవునండి, నేను ఉదయం మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు కొడుకిద్దరు వెళ్ళండి. సగంగా 2 భాగాలు చేసుకుని ఎత్తుకురండి. అట్టగిలే శారదా, నువ్వు చెప్పావుగా, వెళ్తాంలే. ఏమండి, మీరు ఈ పాత చీరలు తీసుకెళ్లి ఇంట్లో ఒక చోట పెట్టండి. మీరిద్దరు ఎక్కడికి వెళ్తారనమిక? సుదర్శన్ అయ్య గారింటికి వెళ్ళొస్తామండి. రేపటి నుంచి పనికొస్తామని చెప్పొస్తాం అని చెప్పి అతనికి చీరలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ప్రసాదు రమేష్లు ఇంట్లోకి వెళ్తారు. ఇక అత్తాకోడలిద్దరూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. కోళ్ళ, ఎలాగైనా సుదర్శన్ బాబు గారిని ఒప్పించాలి. తప్పకుండా అత్తయ్య అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున చీకటి పడుతూ ఉండగా కూలి పనులకు వెళ్లిన అత్తాకోడళ్ళు శారద అనామికలు తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. నేనెంత చెప్పినా వినకుండా ఇంటికి వెళ్దాం పద కోడలా అని తొందర పెట్టారు. ఇప్పుడు చూడండి, కూరగాయలు తీసుకెళ్లకుండానే ఇంటికి వెళ్తున్నాం. రేపు ఉదయం ఏం కూర చేయమంటారత్తయ్య? నీ వంట బాధ నీది, నా కంటి బాధ నాది. చీకటి పడుతున్న కొద్దీ నా కుడి కన్ను సరిగా కనిపించదని తెలుసు కదా నీకు. అందుకే
పూర్తిగా చీకటి పడేలోపు మనం ఇంటికి వెళ్ళిపోతే నా మంచంలో నేను కూర్చొని ఉంటాను. ఆ తర్వాత నువ్వు నీ పనులు చేసుకోవచ్చు. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్న అత్తయ్య అంటే రారు. ఇప్పుడేమో ఇలా బాధపడుతూ ఉంటారు. ఆ డాక్టరు నా కంటిని చూసినందుకు 300 తీసుకుంటే ఇక కంటి సమస్యకి ఎన్ని డబ్బులు తీసుకుంటాడో ఆలోచించుకోవాలా. డబ్బు గురించి నేను ఆయన మావయ్య చూసుకుంటాం కదా అత్తయ్య. పిల్లలు అడుగుతున్న చపాతీలు రొట్టెలు చేయడానికి కావలసిన పెనం కొనడానికే మన దగ్గర డబ్బులు లేవు కదా కోళ్ళ. పెనం వేరు ప్రాణం వేరు కదా అత్తయ్య. ఏదైనా డబ్బు కావాలి కదా. మనం డబ్బు సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఇక నా కంటి సమస్యకు కావలసిన డబ్బుల్ని ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారు, ఎట్టా తీరుతారు కోళ్ళ. వండుకునే పెనం వేరు, జీవితాన్ని పంచిన ప్రాణం వేరు కదా అత్తయ్య. ఇప్పుడు నా కంటి గురించిన ఆలోచన ఎందుకులే, పద ఇంటికి వెళ్దాము అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా శారద కాలికి పెద్ద ఐరన్ ముక్క తగులుతుంది. అప్పుడు బాధగా, కోళ్ళ నా కాలికి ఏదో తగిలిందే, ఏంటో చూడు అని చెప్పగానే అనామిక శారద కాలికి తగిలిందేంటా అని చూస్తుంది. అది ఒక పెద్ద ఐరన్ ముక్క. అత్తయ్య ఇది పెద్ద ఐరన్ ముక్క. సర్లే పద అని శారద చెప్పగానే ఏదో ఆలోచన వచ్చిందాన్లా అనామిక ఆ ఐరన్ ముక్కని పట్టుకుంటుంది. అది చూసిన శారద వెటకారంగా, ఇప్పుడెంత పెద్ద ఐరన్ ముక్క ఎందుకు కోళ్ళ? అత్తయ్య ఈ ఐరన్ ముక్కను తీసుకెళ్లి మనం పెనం చేయించుకుందాం అని చెప్పగానే అనామిక ఆలోచన నచ్చిన తర్వాత శారద ఇక ఏమీ అనలేకపోతుంది. ఇక అనామిక ఆ పెద్ద ఐరన్ ముక్కని ఇంటికి తీసుకొని వచ్చింది. ఇక పిల్లలతో కలిసి ఆ రోజు రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు. మరుసటి రోజున అత్తాకోడళ్ళు ఇంటి ముందు మంట పెట్టి ఆ ఐరన్ ముక్కని వేడి చేస్తూ ఉంటారు. అనామిక చేతిలో పెద్ద సుత్తి కూడా ఉంటుంది. పెనం చేయమంటే వాడంతలా డబ్బులు అడుగుతాడని అనుకోలేదు కదా కోళ్ళ. అవునత్తయ్య అని అత్తగారు శారద బాగా కాలిన ఐరన్ ముక్కని బయటకు తీస్తుంది. అనామిక ఆ ముక్కను గట్టిగా కొడుతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత నల్లని పెనం తయారవుతుంది. ఇక అనామిక ఆ పెనం పట్టుకొని చూస్తూ ఉంటుంది. పెనం ఒక్కసారిగా మాయమైపోతుంది. మెరుస్తూ ఆ పెనం మాట్లాడడం మొదలు పెడుతుంది. హలో అత్తాకోడళ్ళు, ఎలా ఉన్నారు అని అడగ్గానే శారద అనామికలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నన్ను అద్భుతంగా చూసింది చాలు. మీకు కావలసింది అడిగితే ఇచ్చేస్తాను. అలాగని డబ్బులు అడగొద్దు, బంగారం అడగొద్దు, వెండి అడగొద్దు, వస్తువులు కూడా అడగొద్దు. ఇంకా కూరగాయలు అడగొద్దు, ఆకుకూరలు అడగొద్దు, ఐస్ క్రీంలు అడగొద్దు, పానీపూరి అడగొద్దు అని కూడా చెప్పు మాయాపెనవా అని అత్తగారు అనగానే మాయాపెనం కిలకిలా నవ్వుతుంది. అత్తాకోడలిద్దరూ అయోమయంగా ఆ మాయాపెనం వైపే చూస్తూ ఉంటారు. కాసేపటికి ఆ పెనం నవ్వటం ఆపేసి అత్తాకోడళ్ళ వైపు చూస్తూ ఇలా అంటుంది. చూడండి అత్తాకోడళ్ళు, వెటకారాలు వద్దు, మమకారాలు ముద్దు. బాగా ఆలోచించుకుని మరీ అడగండి. మీరు పేదవాళ్ళు, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. పనిలేని నాడు పస్తులుంటారు. మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. అనామిక, నువ్వు ఆలోచించుకుని అడుగు. అదెలా ఉండాలంటే మీ ఆకలి తీర్చాలి, మీకు సంపాదన కూడా తెచ్చి పెట్టాలి, నలుగురు మెచ్చుకోవాలి. అలా ఆలోచన చేసి కోరుకో అని చెప్పగానే అనామిక బాగా ఆలోచిస్తుంది. నాకు అన్ని రకాల ఆహారం ఇవ్వు మాయాపెనమా. నేను నా కుటుంబం కోసం కొంచెం పక్కకు పెట్టుకుని మిగతాది ఇక్కడ భోజనం తయారు అని బోర్డు పెట్టుకుని హోటల్ వ్యాపారాన్ని చేసుకుంటాను. అప్పుడు ఆకలి అంటున్న వాళ్ళకి తక్కువ ఖర్చులో మంచి రుచికరమైన భోజనాన్ని పెడతాను. రోజుకొకసారి ఒక్కొక్కరిగా ఇస్తూ ఉంటాను అని సంతోషంగా అంటుంది అనామిక. అలా అనామిక కోరుకోగానే మాయాపెనం సంతోషపడుతుంది. అనామిక కోరినట్టుగా అన్నింటినీ పెద్ద పెద్ద గిన్నెలతో ఇస్తుంది. అత్తాకోడళ్ళు సంతోషపడుతూ ఉండగా మాయాపెనంలో నుంచి ఒక్కొక్కటి వచ్చి అక్కడ ఉన్న గిన్నెల్ని నింపేస్తాయి. అత్తాకోడళ్ళిద్దరూ అప్పటి నుంచి అత్యాశకు పోకుండా వాళ్ళు ఆ మాయాపెనానికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఒక భోజనం వ్యాపారశాలని మొదలు పెడతారు. అప్పటినుంచి అతి తక్కువ ధరకే భోజనాన్ని విక్రయించటం, లేదు పేదవాళ్ళం ఆకలి అంటూ వచ్చిన వారికి డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టడం లాంటివి ఈ అత్తాకోడళ్ళిద్దరూ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మాయాపెనం సహాయంతో ఈ అత్తాకోడళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవటం మాత్రమే కాదు,
నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు. పెరిగిన గడ్డంతో అతుకుల బట్టల్లో పిచ్చోడ్లో ఉన్న అరవింద్ ఒక మట్టి ఇంటి ముందు నిలబడి మావయ్య మావయ్య అని పిలుస్తాడు. ఇంట్లో చంద్రయ్య బయటకొస్తాడు. పిచ్చోడ్లో ఉన్న అరవింద్ని చూసి కోపంగా, ఎవర్రా నువ్వు? నా ఇంటికొచ్చి నన్ను మావయ్య మావయ్య అని పిలుస్తున్నావు? నేను మావయ్య అరవింద్ని, అదే నీ చెల్లెలు సుజాత కొడుకుని, నీ మేనల్లుణ్ణి అని అరవింద్ చెప్పగానే చంద్రయ్య ఆశ్చర్యంగా చూస్తాడు. నువ్వా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? జైల్లోనే పోతావనుకున్నాను. అయినా నువ్వు జైల్లో ఉండాలి కదరా, ఇలా నా ఇంటి ముందున్నావు. కళ్ళ ముందు ఇంత అందంగా కనబడుతుంటే నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతావేంటి మావయ్య? అయినా మావయ్య జైలు నన్నేం చేస్తుంది చెప్పు? నాకున్న తెలివితేటలతో తప్పించుకొచ్చాను. తప్పించుకుంటే తప్పించుకున్నావురా, నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా ప్రాణమైన అనామిక కోసం మావయ్య. ఒరేయ్, నా కూతురు అనామికకి పెళ్ళయింది. 2 పిల్లలున్నారు. ఆ పిల్లలిప్పుడు స్కూల్కి కూడా వెళ్తున్నారు అని చంద్రయ్య చెప్పగానే అరవింద్కి కోపమొస్తుంది. కోపంగా చూస్తూ, నా అనామికని నాకు కాకుండా చేశావు కదా మావయ్య, నిన్ను బతకనివ్వను. నన్ను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న అనామికను కూడా నేను వదిలిపెట్టను అని చెప్పగానే చంద్రయ్యకి భయమేసింది. అప్పుడు బ్రతిమాలింపుగా ఇలా అంటాడు, ఒరే నీకు దండం పెడతాన్రా, కావాలంటే నన్ను చంపు. అనామిక నేను జైకిరా, దాని పిల్లలు అనాథలైపోతారు. అనామిక లేకపోతే అల్లుడు రమేష్ బ్రతకలేడురా అని చెప్తూ ఉండగా అరవింద్ అవేమీ పట్టించుకోకుండా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చంద్రయ్య కంగారు పడుతూ ఉంటాడు. వామ్మో, వీడు ఎలాగైనా నా కూతురు అనామిక ఎక్కడుందో, ఎక్కడ ఏం పని చేసుకుంటుందో తెలుసుకుంటాడు. వీడు చెప్పినంత పని చేస్తాడు. ఎలాగైనా నా కూతుర్ని, అల్లుణ్ణి, నా మనవణ్ణి, మనవరాల్ని కాపాడుకోవాలి అని ఇంటికి తాళం కూడా వేయకుండా గబగబా ఆటో స్టాండ్కొచ్చాడు. అక్కడ చూస్తే ఒక్క ఆటో కూడా లేదు. అయ్యో, సమయానికి ఒక్క ఆటో కూడా అందుబాటులో లేదు. అరవింద్ గాడి కంటే ముందు నేనే నా కూతురు దగ్గరికి వెళ్ళాలి. జైలు నుంచి అరవింద్ తప్పించుకొచ్చాడని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని అనుకుంటూ అనామిక తండ్రి చంద్రయ్య ఆయాసపడుతూ రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉండగా బైక్ మీద అతని అల్లుడు రమేష్, కూతురు అనామిక ఇద్దరూ ఎదురుపడ్డారు. ఎక్కడికి మావయ్య అంతలా ఆయాసపడుతూ పరుగులు తీస్తున్నారు? ఏమైంది నాన్న, ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? నీకోసమే తల్లి, నా మేనల్లుడు అరవింద్ గా లేడు, వాడు జైలు నుంచి తప్పించుకొచ్చాడు అని చెప్పగానే అనామిక అయోమయంగా చూస్తుంది. అరవింద్ జైలు నుంచి పారిపోయేస్తే మనకేంటి మావయ్య? వాడెక్కడో ఉంటాడు, మనం ఎక్కడో ఉన్నాం. వాడి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. అది కాదల్లుడు. మావయ్య, అనామిక బటర్ చికెన్ షవర్మా పెట్టుకుని 5 ఏళ్ళు అవుతుంది. రేపు షాప్ దగ్గర సెలబ్రేషన్స్ చేసుకుందాం. ఆ విషయం చెప్పడానికే నేను అనామిక మీ దగ్గరికి వస్తున్నాం. అరవింద్ విషయం పక్కన పెట్టేయండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. నాన్న ఉదయమే మిమ్మల్ని అడిగాడు. అట్టాగే బాబు, ఇంటికెళ్ళి చిన్న చిన్న పనులున్నాయి, వాటిని చూసుకొని వస్తాను అని చెప్పగానే అనామిక, రమేష్ ఇద్దరూ బైక్ మీద అక్కడి నుంచి బయలుదేరి అనామిక బటర్ చికెన్ షవర్మా షాప్ దగ్గరికి వచ్చారు. అనామిక, నువ్వు పని మొదలుపెట్టు, నేను వెళ్ళి రేపటి సెలబ్రేషన్స్కి కావాల్సిన వాటిని తీసుకొస్తాను. అలాగే మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాను. సరేనండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అక్కడే ఉండకండి. సెలబ్రేషన్స్ విషయం చెప్పి వెంటనే వచ్చేయండి. అలాగేలే అనామిక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక షాప్లోకి వచ్చింది. షాప్లో పనిచేస్తున్న కిషోర్ అనామిక వైపు చూసి, వచ్చారా అమ్మగారు? అప్పటినుంచి మీకోసమే చూస్తున్నాను. కిషోర్, నేను చెప్పినట్టుగా చేసి పెట్టావా? మీరు చెప్పినట్టుగా చికెన్ కోసి పెట్టానమ్మగారు. సరే కిషోర్, నువ్వు వెళ్ళి బటర్ తీసుకురా. సాయంత్రం అవుతూనే ఉంది. బటర్ కిచెన్ షవర్మా చేసి రెడీ పెడదాం. తినేవాళ్ళు వస్తూ ఉంటారు కదా. అలాగే అమ్మగారు, ఇలా వెళ్ళి అలా బటర్ తీసుకొని వస్తాను అని చెప్పి కిషోర్ వెళ్ళిపోతాడు. అరవింద్ రోడ్డు మీద నడుస్తూ, ఎవరినడిగినా అనామిక గురించి చెప్పటం లేదు. అనామికని మా మామయ్య ఏ ఊరికిచ్చాడని, ఏ ఇంటికి కోడలిగా పంపించాడని ఎంత అడిగినా మాకు తెలీదంటున్నారు. నా దగ్గర కనీసం అనామిక ఫోటో ఉన్నా బావుండు, చూపించి అడిగేవాణ్ణి అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా అతనికి కొద్ది దూరంలో ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి, అనామిక, అనామిక కనబడింది, నా అనామిక కనబడింది, అనామిక, అనామిక అని పిలుస్తూ ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు. ఆ అమ్మాయిని పట్టుకొని అనామిక, అనామిక అని పిలుస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి పిచ్చోడ్లో ఉన్న అరవింద్ని చూసి కోపంగా లాగిపెట్టి చెంప మీద కొడుతుంది.
అప్పుడు అరవింద్కి అర్థమవుతుంది ఆ అమ్మాయి అనామిక కాదని వేరే ఎవరు అని. ఇక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా సాయంత్రం అయింది. ఇక అనామిక బటర్ చికెన్ షవర్మా రెడీ చేసి కస్టమర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ అనామిక చేసే స్పెషల్ బటర్ చికెన్ షవర్మా తినటానికి ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వస్తూ ఉంటారు. కిషోర్, వాటర్ పెట్టావు కదా? పెట్టానమ్మగారు అని చెప్తాడు కిషోర్. అనామిక బటర్ చికెన్ షవర్మా షాపు తినేవాళ్లతో సందడిగా ఉంటుంది. అడిగి మరీ వాళ్ళకి అనామిక బటర్ చికెన్ షవర్మా చేసిస్తూ ఉంటుంది. కిషోర్ ఏమో సర్వ్ చేస్తూ ఉంటాడు. రమేష్ కౌంటర్ మీద కూర్చొని డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అలా రాత్రి 10 గంటలు దాటింది. అమ్మగారు, ఇంక నేను ఇంటికెళ్తాను. సరే కిషోర్, ఈ డబ్బు ఖర్చుల కోసం ఉంచుకో అని చెప్పి కిషోర్కి కొంత డబ్బిచ్చింది. కిషోర్ ఆ డబ్బుల్ని తీసుకుని షాప్ నుంచి వెళ్ళిపోతాడు. అనామిక, చివర్లో కొంచెం షవర్మా మిగిలింది కదా, కవర్లో పెట్టాను. వెళ్తూ వెళ్తూ దారిలో ఉన్న ఎవరికైనా అనాథలుంటే వాళ్ళకి ఇచ్చేద్దాం. సరేనండి అని చెప్పి అనామిక, రమేష్ ఇద్దరూ డబ్బుల కట్టని షవర్మాని తీసుకొని షాప్ క్లోజ్ చేసి బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతుంటారు. అలా కొంచెం దూరం వచ్చాక రోడ్డు పక్కన ఒక చెట్టు దగ్గర పడుకున్న అరవింద్ కనిపిస్తాడు. కాని అతను అరవింద్ అని అనామిక గుర్తుపట్టదు. ఏమండి, బైక్ ఆపండి. అదుగో అక్కడ పడుకున్న వ్యక్తికి ఈ బటర్ చికెన్ షవర్మా కవర్ ఇచ్చేసి వస్తాను. సరే అనామిక అని చెప్పి బైక్ని పక్క కాపుతాడు. అనామిక అతని దగ్గరికొచ్చి కవర్ ఇచ్చేసి తిరిగి బైక్ దగ్గరికొచ్చింది. బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అనామిక, పడుకున్న అతన్ని లేపే ఇచ్చావా లేదా? లేపలేదండి, అతనే లేచినప్పుడు తింటాళ్లే అని అక్కడే పెట్టొచ్చాను. అయ్యో అనామిక, ఈలోపు కుక్కలొచ్చి తినేస్తే అని రమేష్ అనామికలు మాట్లాడుకుంటూ వెళ్తుంటే అరవింద్ కళ్ళు తెరుస్తాడు. పక్కనే ఉన్న కవర్ని చూస్తాడు. ఆకలి మీద ఉండటంతో ఆ కవర్ ఓపెన్ చేసి గబగబా తింటాడు. తిన్న తర్వాత ఆ కవర్ మీదున్న పేరుని చూస్తాడు. అనామిక, నా అనామిక నాకు దొరికింది, ఇక నా పగని తీర్చుకుంటాను అని సంతోషపడుతూ బటర్ చికెన్ షవర్మా తింటూ ఉంటాడు. మరుసటి రోజున అనామిక బటర్ చికెన్ షవర్మా షాపు డెకరేషన్తో వచ్చిన వాళ్ళందరితో సందడిగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి తను ఇష్టపడి చేసి బటర్ చికెన్ షవర్మా పెడుతూ ఉంటుంది. అదంతా ఎక్కడో దూరంగా నిలబడి అరవింద్ గమనిస్తూనే ఉంటాడు. అనామిక భర్త, పిల్లలతో, అత్తమామలతో చాలా సంతోషంగా కేక్ కట్ చేస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న అరవింద్ కోపంగా, సంతోషంగా ఉన్నావు కదూ, ఈ సంతోషమంతా ఈ ఒక్కరోజు మాత్రమే. నవ్వుకో అనామిక, నవ్వుకో. రేపట్నుంచి నేను నిన్ను ఏడిపిస్తాను కదా అని అనుకుంటూ ఉంటాడు. అనామిక బటర్ చికెన్ షవర్మా షాప్ సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళకి కేకుతో పాటు షవర్మా ప్యాకెట్ని కూడా ఇస్తుంది. వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని వెళ్ళిపోతారు. మరుసటి రోజు సాయంత్రం వేళ అరవింద్ చికెన్ షవర్మా షాప్ దగ్గరికి వచ్చాడు. పిచ్చోర్లో ఉన్న అరవింద్ని అనామిక గుర్తుపట్టలేదు. చెప్పు బాబు, ఏం కావాలి నీకు? ఒక 100 రూపాయలు ఇప్పించండి తల్లి, నేను మా ఊరికెళ్తాను. ఉండు, తీసుకొస్తాను అని చెప్పి అనామిక ఆ 100 రూపాయలు అరవింద్కి ఇవ్వటానికని లోపలికి వెళ్తుంది. ఇదే మంచి సమయం అనుకున్న అరవిందు చనిపోయిన ఒక బల్లిని తీసి వేలాడుతున్న చికెన్ ముక్కలపై వేశాడు. అనామిక లోపలికెళ్లి డబ్బులు తీసుకొచ్చి అరవింద్కిస్తుంది. కొంచెం అది పెట్టివ్వు తల్లి అని అనగానే అనామిక పెట్టిస్తూ ఉండగా బల్లిని చూసి అరవింద్ గోల చేస్తాడు. ఇదెవరు తినకండి, చికెన్లో బల్లేసి బటర్ చికెన్ షవర్మా చేసి అమ్ముతుంది, కావాలంటే చూడండి అని చెప్పి వేలాడుతున్న చికెన్ మీద ఉన్న బల్లిని చూపిస్తాడు. అది చూసి అందరూ అనామికాని తిడుతూ ఉంటారు. తినేవాళ్లు కూడా మధ్యలో ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే రమేష్ అక్కడికొస్తాడు. జరిగిన విషయం తెలుసుకుంటాడు. అందరూ కూల్గా ఉండండి, ఇలా చేసిందెవరో ఇప్పుడే తెలుస్తుంది, ఆగండి అని తన ఫోన్లో సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూపిస్తాడు. అక్కడున్న పిచ్చోడే బల్లి వేయటం అందరూ చూస్తారు. అరవింద్ అక్కడి నుంచి పారిపోబోతుంటే రమేష్ గట్టిగా పట్టుకుంటాడు. నేను నిన్ను పోలీసులకు అప్పగిస్తాను, మీరంతా వెళ్ళండి, వీడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అనామిక, ఇతనెవరో కాదు, మీ మేనబావ అరవింద్ అని చెప్పగానే అనామిక అప్పుడు పిచ్చోడ్లో ఉన్న అరవింద్ని చూసి గుర్తుపడుతుంది, తిడుతుంది. కాసేపటికి పోలీసులు అక్కడికి వస్తారు. అరవింద్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక అనామిక ఎప్పట్లాగానే తన బటర్ చికెన్ షవర్మా వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.